హాయ్ అండి. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము హరియాలి పన్నీర్ కర్రీ చేసుకోబోతున్నాం. దానికి ముందుగా అవసరం మనకు ఒక కుక్కర్ అండి. అందులో 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొంచెం చక్కెర, ఒక పెద్ద కప్పు సొరకాయ, ఒక చిన్న కప్పు క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమే వేసుకోండి. ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని మనకి ఒక ఆహ్ బౌల్ ఉంటే బౌల్‌లో పన్నీర్ అవి పెట్టుకోవాలి. లేదంటే నేను చూపించే విధంగా అయినా చేయొచ్చు. కొంచెం వాటర్ పోసేసుకొని ఇది మూత పెట్టేసి 2 విజిల్స్ ఉడికించుకోండి. నేను చేసే మోడల్ చెప్తున్నాను. చాలామంది చాలా వెరైటీగా చేస్తూ ఉంటారు. వేరే మోడల్‌లో, వేరే మెథడ్‌లో చేస్తూ ఉంటారు. నేనైతే ఈ విధంగా చేశాను. చాలా బాగా వచ్చింది. ఒక బౌల్ తీసేసుకోండి. అది కుక్కరు 2 విజిల్స్ పెట్టేసుకొని, ఒక బౌల్ తీసుకొని పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ సరిపడా వేసుకునిన తర్వాత మనము కొంచెం కారం, అంటే కారం రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కదా! కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. దీంట్లో కొంచెమే కారం వేసుకోవాలి, రెడ్ కారము. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇది చూడటానికి కూడా గ్రీన్ కలర్‌లో ఉంటుంది. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే నచ్చుతారు. ఒక చిటికెడు పసుపు వేసేసుకోవాలి. ఇది మనము పిజ్జాలో వేసుకుంటూ ఉంటాం కదండీ! ఈ ఇలా ఫ్లేక్స్ ఉంటాయి కదా! ఏ ఫ్లేక్ అయినా పర్వాలేదు. అంటే మెంతిది కానివ్వండి, అలాగే రెడ్ చిల్లీస్‌దివి కానివ్వండి, ఏదైనా పర్వాలేదు. ఇది కొంచెం వేస్తున్నాను టేస్ట్ కోసం అనమాట. ఒరిగానో అంటాం కదా అది. అలాగే కసూరి మేతి కూడా కొంచెం వేయాలి. ఒరిగానోలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. నేను ఇక్కడ తీసుకునేది వచ్చేసి పుదీనా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు గట్టి పెరుగు తీసుకోవాలండి. ఇది మిక్స్ చేయటం కోసమే, ఈ పన్నీరు మిక్స్ అవ్వడం కోసమే తీసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పన్నీరు చాలా, అంటే తగులితే పోతూ ఉంటుంది కదా! మరీ అంత స్ట్రాంగ్ ఉండదు కాబట్టి చాలా నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో కాజు అలాగే బాదం నానబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకోవాలి నీళ్ళు వేసేసి. లేదు మనము ఇక్కడ నానబెట్టుకోకుండా ఎలా చేయాలి అంటే కుక్కర్‌లో వేసేసుకోవచ్చండి. మనం సొరకాయతో పాటు కుక్కర్‌లో 2 విజిల్స్ పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసేసానండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఇలా హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నీ కొద్దిగా ఫ్రై చేసుకుంటాను. కొంచెం అటువైపు ఇటువైపు అన్ని వైపులా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలాగే బాదము, కాజు పేస్ట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు. ఇలా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు మనము ఇందులో కొంచెం షాజీరా వేసాను. అలాగే ఈ పేస్ట్ ఉంది కదా, జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ కూడా వేసేసాను. మనము సొరకాయ, క్యాప్సికమ్ కూడా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం అటు ఇటు కలపండి. ఎందుకంటే పన్నీరు ఎట్లా అంటే అట్లా కలపడానికి కుదరదు, చాలా నిదానం కలపాలి. అలాగే మనము సొరకాయ, క్యాప్సికమ్ మిక్సీ పట్టాం కదా, అందులో కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం ఇక్కడ వేసాను. ఇంకా మనకి సరిపడా వాటర్ వేసుకోండి. ఇలా సరిపడా వాటర్ వేసిన తర్వాత ఇందులో ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. ఇది కొంచెం కారం తక్కువగా ఉంటుంది ఈ కర్రీ అనేది. నేను ఇక్కడ కొంచెం బటర్ని యాడ్ చేశాను. బటర్ అనేది మీ ఇష్టం అండి, ఆప్షనల్ అన్నమాట. నేనైతే వేశాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఈ కర్రీ మనకు ఎంత చిక్కదనం కావాలంటే అంత చిక్కదనం వచ్చిన తర్వాత దీన్ని దింపేసుకొని ఈ విధంగా రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది.